యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. హోసన్న అనుదినం దేవునితో క్లుప్త సందేశాలను వీక్షిస్తున్న మీ అందరినీ నా దేవుడు ఇంకా ఆత్మ సంబంధంగా ఆశీర్వదించి ఆత్మ సంబంధంగా స్థిరపరిచి అన్ని విషయాల్లో నా ప్రభు మీకు మేలును కలగచేయునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి 57వ కీర్తన మొదటి చరణము నుండి నేను చదువుతాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడన శరణుజొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. రాజు అయిన దావీదు నోట నుండి జారవాలిన ఒక శ్రేష్టమైన మాట. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దావీదు ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఇక నాకు ఈ లోకంలో ఆశ్రయం అంటూ ఏమీ లేదు. నేను ఎవరిని ఆశ్రయించట్లేదు. నేను ఎవరి మీద ఆధారపడట్లేదు. నేను నీ శరణు చూచి ఉన్నాను. ఎందుకు అంటే నా చుట్టూ ఆపదలు చేరాయి. నా అనుకున్న వారే నా ప్రాణమును తీయ చూస్తున్నారు. గనుక ఎటు వెళ్ళినా నాకు ఆపదలే కలుగుతున్నాయి. ఈ ఆపద మధ్యలో నుండి నన్ను తప్పించవా? ఈ ఆపదలు తొలగిపోవునట్లుగా, ఈ ఆపదల మధ్య నుంచి నేను తప్పించబడినట్లుగా ఒకసారి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. నేను నీ రెక్కల క్రిందికి వచ్చేస్తున్నాను. నీ రెక్కల నీడ నేను ఆశ్రయిస్తూ ఉన్నాను. ఈ ఆపదల మధ్య నుంచి నన్ను తప్పించు అని దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు. నీవు తప్ప నాకు వేరొక ఆధారం లేదు. గనుక నీవు నన్ను తప్పిస్తావని, నీవు నా మొరను అంగీకరిస్తావని, నేను పెడుతున్న ఈ మొరను నీవు ఆలకించి అద్భుతం చేస్తావని, నా కార్యమును సఫలం చేస్తావని నేను నీ సన్నిధిలోనికి వచ్చి మొరపెడుతున్నాను. నాయనా, నా మొరను ఆలకించు అని దేవుని సన్నిధిలోనికి దావీదు వచ్చి మొరపెట్టడం ప్రారంభించారండి. దావీదుని అడిగామనుకో, దావీదు ఎందుకు నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చి మొరపెడుతున్నావు అని దావీదుని అడిగితే దావీదు ఒకటే అంటాడండి, నా చుట్టూ ఆపదలు చేరాయి. ఈ ఆపదల మధ్యలో నుంచి నేను తప్పించబడినట్లుగా, ఈ ఆపదలు తొలగిపోవాలి అంటే నేను నా దేవునికి మొరపెట్టాలి. నేను నా దేవునికి మొరపెడితే తప్పక నా కార్యాలన్నీ ఆయన సఫలం చేస్తాడు అని దావీదు దేవుని సన్నిధిలోనికి వచ్చి తనకు కలుగుతున్న ఆపదల నిమిత్తం మొరపెట్టగా దేవుడు దావీదు చేసిన ప్రార్థనను ఆలకించి దావీదు పట్ల ఒక అద్భుతమైన కార్యము జరిగించారండి. దావీదు కోరికను, దావీదు ఆలోచనను, దావీదు ప్రార్థనను దేవుడు సఫలం చేసి ఉన్నారు. నిజమే, దావీదుకు కలిగినట్లుగా ఒకవేళ నీకు ఆపదలు కలిగాయేమో, ఆ ఆపదల మధ్యలో నుంచి నువ్వు దేవునికి మొరపెట్టగలిగితే, నీకు కలుగుతున్న ఆటంకాలు, నీకు కలుగుతున్న ఇబ్బందుల మధ్యలో నుండి నీవు దేవుని సన్నిధిలో చేరి మొరపెట్టగలిగితే ఆయన తప్పక నీ మొర అంగీకరిస్తాడండి. ఒకవేళ ఈనాటి వరకు నీ ప్రార్థన దేవుడు వినక, నీవు అనుకున్న కార్యం జరగక ఒకవేళ కృంగిపోతున్నావేమో. అందుకే సామెతల గ్రంథంలో కూడా ఒక మాట రాయబడింది, ఒక వ్యక్తి తను అనుకున్న కోరిక సఫలము కాకపోతే హృదయము నోచుకుంటుందంటండి. అంటే నేను ఇంతగా ప్రార్థన చేస్తున్నాను, ఇంతగా మొరపెడుతున్నాను, కానీ ఎందుకు నా కార్యం ఎందుకు సఫలపరచబడట్లేదు అని హృదయం బాధపడుతుందంటండి, హృదయం నోచుకుంటుందంటండి. నిజమే, ఇన్ని దినాల నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నా ఒకవేళ కార్యం జరగక నీ హృదయం నోచుకుంటూ వస్తుందేమో, నీ హృదయం బాధపడుతూ వస్తుందేమో. ఈరోజు ఒక చిన్న నిర్ణయం తీసుకొని మనసు విప్పి ప్రార్థన చేయి. ప్రభువా, నేను ఈ ఆపదలో మధ్యలో నలపబడుతున్నానయ్యా, ఈ ఆపదలు నేను తట్టుకోలేకపోతున్నాను. ఒక ప్రక్క
నిందలు అనే ఆపదలు, ఒక పక్క ఆటంకాలు అనే ఆపదలు, నా అనుకున్న వారే నాకు విరోధులై శత్రువులుగా మారి నా మీద విషపు చూపులు చూస్తూ నేను ఆపదల మధ్యలో నిలిచి ఉన్నానయ్యా. ఇటు వెళ్ళలేక అటు వెళ్ళలేక 4 గోడల మధ్యలో బంధించబడినట్లుగా నేను నిలిచిపోయి ఉన్నానయ్యా. ఈ ఆపదల మధ్య నుంచి నేను బయటికి రాలేనా, ఈ ఆపదల నుంచి నేను బయటపడలేనా అని నా హృదయం నోచుకుంటుంది, నా హృదయం బాధపడుతుందయ్యా. ఒక్కసారి నువ్వు నా వైపు చూస్తే నేను వీటి మధ్యలో తప్పించబడుతాను అని ప్రార్థన చేసుకొని దేవుణ్ణి నువ్వు ఆశ్రయించగలిగితే, దావీదు అదేనండి, కలుగుతున్న ఆటంకాలను బట్టి దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుణ్ణి శరణజొచ్చాడు, దేవుని రెక్కల నీడకు వచ్చేసాడు. దేవుడు అంటారు, దావీదు నువ్వు నా రెక్కల క్రిందికి వచ్చావు గనుక నీవు చేసిన ఈ ప్రార్థన నేను విన్నాను, నీ కార్యం నేను సఫలం చేస్తాను అని. దావీదు కార్యం సఫలం చేశాడు కదా, మరి నీ కార్యం కూడా సఫలపరచబడాలి అంటే, నీవు అనుకున్నది గమ్యం చేరాలి అంటే, నీకు కలుగుతున్న ఆపదలు తొలగిపోవాలి అంటే, ఈరోజు దేవుణ్ణి ఆశ్రయించి దేవుని రెక్కల క్రిందకు నువ్వు రాగలిగితే, దేవుని వైపు నువ్వు చూడగలిగితే, దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టగలిగితే, నిశ్చయముగా నీ ప్రార్థన విని నీ కార్యమును నా దేవుడు ఈ కార్యములన్నిటిని సఫలం చేయబోతూ ఉన్నాడు. నిశ్చయముగా నా దేవుడు నీ ప్రార్థన వినబోతూ ఉన్నాడు. విన్న ఆయన నీ కార్యములన్నిటిని సఫలము చేసి నీకు కలుగుతున్న ఆపదల మధ్యలో నుండి ఆయన నిన్ను నీ కుటుంబాన్ని తప్పించి నా దేవుడు ఘనతలోనికి తీసుకొని రాబోతూ ఉన్నారు. దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో మనవి చేసినట్లుగా ప్రార్థించి మొరపెట్టి తన కార్యమును సఫలము చేసుకున్నట్లుగా ఈ దినాన నీవు కూడా ఆయన రెక్కల క్రిందికి వచ్చి ఆయనను ఆశ్రయించి మొరపెట్టగలిగితే నిశ్చయముగా నీ మొరను విని నీకు కలుగుతున్న ఆపదలన్నిటిలో నుంచి ఆయన తప్పించి నీ కార్యములన్నిటిని ఆయన సఫలం చేయబోతూ ఉన్నారు. మరి ఎవరి కార్యమును ఆయన సఫలం చేస్తాడు? పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 4వ వాక్యం నేను చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి. తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు నే కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. ఈ గ్రంథకర్త తన గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట రాస్తున్నారండి. ఎవరి కార్యం ఆయన సఫలం చేస్తారు అంటే లేఖనం అంటుంది, తన కొరకు కనిపెట్టుకొని ఉన్న వారి కోరికను వారి కార్యమును దేవుడు సఫలము చేస్తాడంటండి. ఈ యెషయా గ్రంథకర్త అంటాడు, అయ్యా నీ కొరకు ఎవరైతే కనిపెట్టుకొని బ్రతుకుతారో నా దేవుడు నాకు కార్యము చేస్తాడు, నా దేవుడు నా పట్ల అద్భుతం చేస్తాడు, నా దేవుడు ఆపదల మధ్య నుంచి నన్ను తప్పిస్తాడు, నా దేవుడు నాకు మేలు చేస్తాడు. ఎవరైతే నీ కొరకు కనిపెట్టి ఎదురు చూస్తారో, నీ కొరకు కనిపెట్టిన వాని విషయములో నువ్వు తప్పక కార్యము చేయుటకు సర్వశక్తి కలిగిన దేవుడవయ్యా. ఎందుకంటే ఏ దేవుడు కూడా లేడు, కనిపెట్టి ఎదురు చూస్తే కార్యము చేయగలిగిన దేవుడు ప్రపంచంలో లేడు. ఎందుకంటే అట్టి దేవుడు ఉన్నాడు అన్న నమ్మకం కూడా ఎవరికి లేదు. ఎందుకని నమ్మకం లేదు అంటే, ప్రపంచంలో నీవు తప్ప మరొక దేవుడు లేడు. నీవే దేవుడవు, నీవే ప్రభువుడవు, నీవే ఈ లోకానికి చక్రవర్తి గనుక నీకు సాటి అయిన వాడు, నీకు సమమైన వాడు ఈ ప్రపంచంలో ఎవ్వడు లేడయ్యా. నీకు సాటి పడగలిగిన వాడు ఎవ్వడు లేడు గనక ఏ కార్యము నువ్వు సఫలము చేయాలి అన్నా నీవు తప్ప వేరొక దేవుడు ప్రపంచంలో లేడు. అందుకని నీ కొరకు ఇక నా దేవుడు నా కొరకు తప్పక కార్యం చేస్తారు అని పూర్తిగా నీ మీద ఆధారపడిన ఏ ఒక్కరిని నీవు చెయ్యి విడిచిపెట్టకుండా వారి పట్ల నీవు కార్యము చేయుటకు సర్వశక్తి కలిగిన దేవుడవు అని యెషయా గ్రంథకర్త అంటాడండి. నిజమే, ఓ సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, బహుశా ఈనాటి వరకు నీవు ఎవరు కార్యం చేస్తారని ఎదురు చూస్తూ వచ్చావో, లోకంలో ఉన్న మనుషుల, లోకంలో ఉన్న అధికారుల, లోకంలో ఉన్న వ్యక్తుల, నా అనుకున్న వ్యక్తుల,
నీ రక్త సంబంధికుల ఎవరి వైపు చూచావు ఇప్పటి వరకు? ఎవరు కార్యం జరిగిస్తారని ఎవరి కొరకు నువ్వు కనిపెడుతూ వచ్చావు? ఎవరి కొరకు నువ్వు కనిపెట్టినా ఒకవేళ నీ కోరిక సఫలపరచబడలేదేమో. సఫలపరచబడలేదేమేంటి? సఫలపరచబడలా అంటే మనిషిని వైపు నువ్వు చూచావనుకో, నీ కోరిక సఫలపరచబడదండి. నా అనుకున్న వారి వైపు చూచావనుకో, నీ కోరిక నెరవేర్చబడదండి, నీ కార్యం సఫలపరచబడదు. ఎందుకంటే మానవుడు దేన్ని చేయలేడు, ఏ కార్యం చేసి ముగించలేడు. ఎదురు చూస్తున్నావు, ఎదురు చూసిన నీవు ఆశ నిరాశగా తిరిగి వస్తున్నావు. ఇది జరుగుతుందిలే అనుకున్నావు, జరగవలసినది నిలిచిపోయి కన్నీరు కారుస్తున్నావు. ఎందుకని అంటే నీవు చూడవలసిన దాని కొరకు నువ్వు చూడలేదు, చేయగలిగిన దేవుని కొరకు నువ్వు ఎదురు చూడలేదు. కనుకనే నీవు అనుకున్న కార్యం సఫలపరచబడలేదండి. నువ్వు మనసులో తలంచాలి, నా కార్యము చేయగలిగిన దేవుడు ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడు అంటే నేను ఆరాధించే దేవుడే. ఏ మనిషి నా కార్యం సఫలం చేయలేడు. ఎందుకంటే అలాంటి దేవుడు ప్రపంచంలో లేడు. ఈ ప్రపంచానికి దేవుడు ఒక్కడే అని నీవు విశ్వసించి నేను ప్రకటించే యేసు క్రీస్తు వైపు నీవు చూడగలిగితే, ఆయన మీద నీవు ఆధారపడగలిగితే, ఆయన కొరకు నీవు కనిపెట్టి ప్రార్థన చేయగలిగితే నిశ్చయముగా నీ కార్యము సఫలము చేయుటకు సింహాసనమును విడిచి నీ యొద్దకు దిగిరాగలిగిన వాడు, నీ కార్యములంటిని సఫలము చేయుటకు సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన వైపు నువ్వు కనిపెట్టుకొని చూడగలిగితే నీ కార్యములన్నీ దేవుడు సఫలం చేస్తాడు. అందుకే ఓ సేవకుడిగా మరలా నేను మీతో చెప్తున్నానండి, ఒకవేళ నువ్వు ఏ కార్యం జరగాలని కోరుకుంటున్నావో, ఏ కార్యం నెరవేర్చబడాలని ఆశపడుతున్నావేమో, ఈ కార్యం జరిగితే బాగుండు అనుకుంటున్నావా? ఈ పిల్లల వివాహం పట్ల కార్యం జరిగితే బాగుండు అనుకుంటున్నావా? ఈ పిల్లల ఉద్యోగం పట్ల కార్యం జరిగితే బాగుండు అనుకుంటున్నావా? నీ కుటుంబం కట్టబడినట్లుగా ఒక కార్యం జరిగితే బాగుండు అనుకుంటున్నావా? నిన్ను వేధిస్తున్న, నిన్ను వెంటాడుతున్న సమస్యల మధ్య నుంచి విడుదల పొందాలి, దేవుడు ఈ కార్యం చేస్తే బాగుండు అనుకుంటున్నావా? ఆర్థిక ఇబ్బందుల మధ్య నలపబడుతున్నాను, ఈ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి కార్యం జరిగితే బాగుండు అనుకుంటున్నావా? ఈరోజు మనస్ఫూర్తిగా అవి తొలగిపోవాలి అంటే దేవుని కొరకు కనిపెట్టు చూడు. నీ కుటుంబంలో నా దేవుడు అద్భుతం జరిగించబోతూ ఉన్నాడు, నీ కార్యము నా దేవుడు సఫలం చేయబోతూ ఉన్నాడు, నీ కార్యము నా దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు. నీవు అనుకున్న ప్రతి కార్యమును నువ్వు చూచున్నట్లుగా నీ చుట్టూ ఆవరించిన ప్రతి ఆటంకాలు తీసివేసి ఆటంకాల మధ్యలో నుండి నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెట్టుటకు సర్వశక్తి కలిగిన దేవుడు, నేను ప్రకటించే యేసు, ఆయన కొరకు నువ్వు ఎదురు చూస్తే అండి నీ కార్యములన్నీ నా దేవుడు సఫలం చేయగలుగుతాడు. లేఖనంలో ఒక చరిత్ర నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనందరికీ బాగా పరిచయమైన మాటే, సందర్భాన్ని బట్టి నేను మీతో చెప్తున్నాను. యోసేపు ఉన్నారు కదండి, అన్నల మధ్య అవమానపరచబడ్డాడు, అన్నల చేత కొట్టబడ్డాడు, అన్నల చేత అమ్మబడ్డాడు. యోసేపుకు అంతా ఇంత శ్రమలు కాదండి. ఎన్ని శ్రమలు కలుగుతున్నా యోసేపు ఒకటే మనసులో తలంచాడు, నేను నా దేవుని కొరకు నేను ఎదురు చూస్తా, ఎందుకంటే ఆయన నా కార్యం సఫలం చేస్తాడు, ఆయన వైపు నేను ఎదురు చూస్తే నిశ్చయముగా నేను అద్భుతం చూడగలుగుతాను అని యోసేపు క్లిష్ట పరిస్థితులలో, యోసేపు కష్ట పరిస్థితులలో, యోసేపు కలిగిన అవమానమును తలంచుచు యోసేపు ఒక్కటేనండి దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడు. నా దేవుడు ఏదో ఒక రోజు నాకు మేలు చేస్తాడు, నా దేవుడు ఏదో ఒక రోజు కార్యం జరిగిస్తాడు అని దేవుని వైపు ఎదురు చూస్తున్నాడండి, దేవుని కొరకు కనిపెడుతున్నాడండి. లేఖనం అంటుంది, కొట్టబడినవాడు, గోతిలో వేయబడినవాడు, గోతిలోంచి తీసి మిద్యానుల చేతికి అమ్మబడినవాడు, ఈజిప్టు దేశములో అమ్మబడినవాడు, ఆ దేశములో అమ్మబడి బానిసత్వం కింద బ్రతుకుతున్న వ్యక్తిని గురించి మనం చదివితేనండి, ఎలాంటి పరిస్థితులు తనకి విభిన్నంగా మారినా, ఎన్ని ఆపదలు వచ్చాయండి. నా అనుకున్న వారి ద్వారా ఆపదలు కలిగాయి, రక్తము పంచుకొని పుట్టిన అన్నల ద్వారా ఆపదలు ఎదుర్కొన్నాడు, ప్రక్కేమో తనతో ఉన్నవారితో ఆపదలు ఎదుర్కొన్నారు. ఎన్ని ఆపదలు తన చుట్టుముట్టినా, ఎన్ని ఆటంకాలు తన చుట్టుముట్టినా మనసులో ఒక నిశ్చయిత, మనసులో ఒక నిరీక్షణ, మనసులో ఒక కోరిక, నా దేవుని వైపు నేను చూస్తున్నాను, నా దేవుని కొరకు నేను కనిపెడుతున్నాను, నిశ్చయంగా వీటి మధ్యలో నుండి
నా దేవుడు నన్ను తప్పిస్తాడు, నా కార్యమును సఫలం చేస్తాడు అని దేవుని కొరకు ఎదురు చూడటం ప్రారంభించాడండి. ఏ పరిస్థితిలో అతడు ఉన్నా దేవుని కొరకే చూచాడు. ఆ కష్టకాలన్నిటిని దేవుడు కొట్టివేసి, ఆ కష్టాలన్నిటిని దేవుడు తీసివేసి, అవమానం పొందిన చోటే, అవమానాన్ని చూచిన చోటే దేవుడు అతనికి రెట్టింపైన ఘనతను అనుగ్రహించి ఆ దేశములో సింహాసనం మీద అతన్ని కూర్చోబెట్టాడండి. ఇంకో మాట చెప్పనా, అతని ఆజ్ఞ లేకుండా చెయ్యి కానీ కాలు కానీ ఆడించలేకపోయారండి. యోసేపుని అడిగామనుకో, ఎందుకు యోసేపు ఇన్ని శ్రమలు చూచావు కదా, ఈరోజు ఇంత దీవెన ఎందుకు చూడగలుగుతున్నావు అంటే యోసేపు ఒకటే అంటాడండి, ఈ కష్టములో నేను నా దేవుని కొరకు కనిపెట్టాను. ఎందుకంటే ఆయన తప్ప కార్యము చేయగలిగిన వాడు ప్రపంచంలో లేడు. ఆయన తప్ప కార్యము జరిగించుటకు వేరొక వ్యక్తి లేడు. అందుకని నా కార్యం ఆయన సఫలం చేస్తాడని, నా కోరిక ఆయన సఫలం చేస్తాడని, నాకు కలుగుతున్న ఈ ఆటంకాల మధ్య నుంచి ఆయన తప్పిస్తాడని ఆయన కొరకు నేను కనిపెట్టాను గనుకనే నా దేవుడు ఈ స్థితిని దయచేశాడు అంటాడు. నిజమే కదండి. ఎన్ని ఆపదల మధ్య నుంచి దేవుడు తప్పించుకొని సింహాసనం ఎక్కించాడు. ఓ సేవకుడిగా నేను కూడా మీతో చెప్తున్నాను, వినండి. ఈనాటి వరకు ఏ కష్టం నీ చుట్టూ నిలబడిందో, ఏ ఆటంకాలు నీ కుటుంబం చుట్టూ నిలబడ్డాయో, ఒకవేళ నీ కుటుంబం పతనావస్థలోకి వెళ్ళాలని శత్రువులు చుట్టుముట్టి ఉన్నారేమో, ఆపదలు అడ్డుగా నిలబడిపోయి ఉన్నాయేమో, నీవు అడుగు ముందుకు వేయకుండా అడుగు వెనకకు వేయకుండా ఒకవేళ 4 గోడల మధ్య బంధించబడినట్లుగా శ్రమలు, అవమానాలు, ఆపదలు, ఆటంకాలు, ఇబ్బందులు, ఇక్కట్లు, అనారోగ్యం, అప్పు సమస్యలు ఇవన్నీ నీ చుట్టూ ముట్టివేసి అలాగే కృంగదీస్తున్నాయేమో, నాకు తెలియదండి. వీటన్నిటిని బట్టి నీవు దేవుని కొరకు కనిపెట్టి చూడగలిగితే ఇవన్నీ కలుగుతున్నా నీ హృదయంలో ఒక ఆలోచన కలగాలి, నేను ఆరాధించే దేవుడు సజీవుడు, నేను నమ్ముకున్న దేవుడు శక్తిమంతుడు, నేను ఆశ్రయించిన దేవుడు సమర్థత కలిగిన దేవుడు, వీటన్నిటిలోంచి నా దేవుడు తప్పక విడిపించుటకు సమర్థత కలిగిన వాడు, తప్పించుటకు సర్వశక్తి కలిగిన దేవుడు, ఈ చోట నుంచి నా దేవుడు నన్ను విడిపిస్తాడు అనే ఒక ఎదురుచూపు ఆయన వైపు నువ్వు చూడగలిగితే, ఆయన వైపు చూచి ఆయన మీద ఆధారపడగలిగితే నిశ్చయముగా నీ కష్టములోంచి నేను లేవనెత్తబోతూ ఉన్నాడు, నీ సమస్యల మధ్యలోంచి నేను లేవనెత్తబోతూ ఉన్నాడు, నీ ఆటంకాల మధ్య నుంచి లేవనెత్తబోతూ ఉన్నాడు, పడిపోయిన స్థితిలోంచి లేవనెత్తి ఆశీర్వాదకరమైన చోట నేను నిలబెట్టుటకు సర్వశక్తి కలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు మీద ఆధారపడితే నీ కష్టం తొలగిపోవునుగాక, నీ ఇబ్బందులు తొలగిపోవునుగాక, సమస్యల మధ్యలోంచి నా దేవుడు తప్పించి ఒక శ్రేష్టమైన చోట నిన్ను నిలబెట్టునుగాక. అందుకే యెషయా గ్రంథకర్త అంటాడు, తన కొరకు, అయ్యా నీ కొరకు ఎదురు చూచుచు, నీ కొరకు కనిపెట్టుకొనుచు ఉన్న వ్యక్తుల కార్యమును తప్పక నువ్వు సఫలం చేస్తావు అన్నట్లుగా, ఆయన వారి కార్యమును సఫలం చేసినట్లుగా నా ప్రభువు కూడా అండి ఈ దినము నుండి, ఈ క్షణము నుండి మీ కార్యాలన్నిటిని దేవుడు సఫలం చేయబోతూ ఉన్నాడు. నిశ్చయముగా ఆయన కొరకు ఏ వ్యక్తి అయితే ఎదురు చూస్తాడో, నీ శ్రమలలో నీవు ఆయన కొరకు ఎదురు చూడు, నీ కష్టములో నీవు ఆయన కొరకు ఎదురు చూడు. నీవు ఆయన కొరకు ఎదురు చూస్తున్నావు గనక ఆయన నీ కొరకు దిగి వచ్చి నీ పట్ల నా ప్రభు కార్యము చేసి ముగించబోతూ ఉన్నాడు. ఈ దినము నుండి నా దేవుడు మీ కార్యాలన్నీ సఫలం చేయబోతూ ఉన్నాడు. కనుక నీవు చేయవలసింది ఒక్కటే, ఆయన సురక్షితమైన రెక్కల క్రిందకి నువ్వు వచ్చి ఆయనను ఆశ్రయించి నీవు మహోన్నతుడైన దేవునికి మొరపెట్టగలిగితే మీ కార్యాలన్నీ సఫలం చేయబోతూ ఉన్నాడు, మీ కార్యాలన్నీ నెరవేర్చబోతున్నాడు. ఓ సేవకు నిండు మనసుతో కోరుకొని మిమ్మల్ని ఆశీర్వదించి ఈ మాట ముగిస్తున్నాండి. ఈ దినము నుండి మీరు అనుకున్న ప్రతి కార్యం నెరవేర్చబడునుగాక, సఫలపరచబడునుగాక, జరుగునుగాక. నిశ్చయంగా మీరు అనుకున్న గమ్యం మీరు చేరుదురుగాక. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు. కష్టకాలంలో ఇబ్బందులు నిన్ను ఆశ్రయించి నీ సన్నిధిలో మొరపెడితే మా మొరను విని మా కార్యమును సఫలము చేస్తారు. మీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా మా కార్యం సఫలపరచబడాలి అంటే మేము మీ కొరకు కనిపెట్టుకొని ఉండగలిగితే మీరు
మా కార్యాలన్నింటిని సఫలం చేస్తారు మీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా నాయన. ఎందరైతే నీ కొరకు కనిపెట్టుకుని ఎదురు చూస్తున్నారో ప్రతి వారి కార్యం సఫలపరచబడునుగాక, ప్రతి వారి పట్ల మేలు జరుగునుగాక, ప్రతి వారి పట్ల అద్భుతం జరుగునుగాక, ప్రతి కుటుంబం దీవెనకరంగా సాగి వెలునుగాక. అలాంటి కార్యమును జరిగించి మహిమ తెచ్చుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి అన్ని విషయాల్లో మీ మొరను ఆలకించి మీ కార్యాలన్నిటిని నా దేవుడు సఫలము చేయునుగాక.